హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరుణ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఏలూరులో ఉన్న జాతరకైతే వచ్చాము. వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ఈ జాతర ఏలూరులో అయితే జరుగుతుంది. ఇది 6 సంవత్సరాలకైతే చేస్తారు. ఈ జాతర అనేది చాలా బాగా చేస్తారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు డే వ్యూ అయితే చూస్తున్నారు కదా, నైట్ వ్యూ కూడా చూపిస్తాను. వీడియో పూర్తి వరకు చూడండి, చాలా బాగుంటుంది. నైట్ వ్యూ అయితే లైటింగ్స్తో చాలా బాగుంది. ఇక్కడైతే ఈ తెరలు అయితే కట్టారు దేవుళ్ళి అయితే. అది దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడే అమ్మవారి దర్శనం అయితే చేసుకోవడానికైతే వచ్చాము. కొంచెం క్యూ అయితే ఉంది. కాసేపు క్యూలో నుంచున్న తర్వాత అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే నిప్పుల కొలిమైతే పెట్టారు. అందరూ అయితే దాంట్లో నుంచి అయితే నడుస్తున్నారు వాళ్ళ పాపాలైతే పోవటానికి. చూడండి ఎంతమంది భక్తులైతే వచ్చారో అమ్మవారి దర్శనం చేసుకోవటానికి. అమ్మవారికి అయితే అలంకరణ అయితే చాలా బాగా చేశారు. చూస్తున్నారు కదా, గాజులతో అయితే అలంకరణ అనేది బాగా చేశారు. చాలా బాగున్నారు అమ్మవారు అయితే చూడటానికి. చాలా బాగా అలంకరణ అయితే చేశారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకైతే. గుడి ఎదురుగానే నిప్పుల కొలిమైతే పెట్టారు. నిప్పుల కొలిమిలో నుంచి నడిస్తే వాళ్ళ పాపాలనేవి పోతాయి అని వాళ్ళ నమ్మకం. నేను కూడా అసలు ఎలా ఉంటుందో అని చెప్పి ఒకసారి అయితే ట్రై చేశాను నిప్పుల కొలిమిలోకి. ఇప్పుడు కాలింది కూడా. ఇక్కడ ఏంటా తాళ్ళులాగా లాగుతున్నారా అనుకుని ఫస్ట్ తెలియక చూసాము. తర్వాత అర్థమైంది అది కోవా అని. ఎలా తయారు చేస్తారని ఇప్పుడు దాకా చూడలేదు. ఇక్కడైతే తిరణాల్లాగా అయితే పెట్టారు. మొత్తం అయితే చాలా రకాల యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని రకాల గేమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా రైడ్స్ అనేవి ఎక్కుతున్నారు. మేమైతే జైంట్ వీల్ అయితే ఎక్కుదాం అనుకున్నాం, కానీ ఇంకా టైం లేక ఎక్కలేదు. క్యూ అయితే చాలా ఉంది దానికైతే వెళ్ళటానికి, అందుకనే ఇంక ఎక్కలేదు. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఒకే టైంలో 3 యాక్టివిటీస్ అయితే కనపడుతున్నాయి. జైంట్ వీల్, కొలంబస్సు ఇవైతే. ఇక్కడైతే చాలా షాపులు అయితే పెట్టారు. బొమ్మలు కానీ ఇంకా వేరే వేరే ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటున్నారు ఇక్కడైతే. ఇప్పుడు నైట్ వ్యూ అయితే చూపిస్తాను. ఒక్కసారి చూడండి ఆ లైటింగ్స్తో ఎంత బాగుందో మీరు కూడా.
ఇక్కడ కోయ బొమ్మల్లాగా భలే అయితే పెట్టారు ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు కదులుతా చాలా బాగుంది ఈ బొమ్మలైతే చూడటానికి. చాలా బాగా అరేంజ్ చేశారు ఇవైతే. ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ఉందో, కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు విజయవాడకి అయితే ట్రైన్లో అయితే ఉన్నాం. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను ఎలా ఉందో. ఇక్కడ నుంచుందాం అనుకుంటున్నారు కదా, ఒకసారి మీకైతే ట్రైన్ అయితే చూపిస్తా ఎలా ఉందో ఒకసారి చూడండి. ట్రైన్లో పరిస్థితి చూడండి. ఇక్కడైతే ప్రశాంతంగా లూడో ఆడుకుంటున్నారు. ఇది పరిస్థితి. నుంచోటానికి జస్ట్ కాళ్ళు అయితే పెట్టుకోవడానికి ఖాళీ అయితే ఉంది, ఇంకా అసలు ఖాళీ లేదు. అలాంటి సిచ్యువేషన్లో అయితే మేమైతే ట్రైన్ జర్నీ అనేది చేస్తున్నాం. భలే ఎక్సైటింగ్ ఉంది. ఇంత దారుణమైన ట్రైన్ జర్నీ ఎప్పుడు చేయలేదు. ఒక గంట కాకపోతే అసలు ఖాళీ అనేది లేదు. చూడొచ్చు.